చేద్దామంటే చిక్కరు, అరెస్ట్ చేద్దామంటే దొరకరు. ఇలా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని పట్టి పీడిస్తున్న భూతం పైరసీ. దీని వెనుక కేవలం వ్యక్తులు కాదు, పెద్ద వ్యవస్థే ఉంది. సినిమా అలా థియేటర్లో, ఓటీటీలో రిలీజ్ అవుతుందో లేదో ఇలా పైరసీ చేసి ఇంటర్నెట్లో పెట్టేస్తున్నారు. సినీ నిర్మాతలకు పూడ్చుకోలేని నష్టాలను కలిగిస్తున్నారు. ఒక డొమైన్ బ్లాక్ చేస్తే 24 గంటల్లో మరో డొమైన్తో వచ్చేస్తున్నారు. వీళ్లను అరెస్ట్ చేయడం ఎందుకు ఇంత కష్టమవుతోంది? ఈ మాఫియాను అడ్డుకోవాలంటే అసలు ఏం చేయాలి? వాచ్ ది స్టోరీ. ప్రపంచంలో సినిమాను ప్రేమించే ప్రేక్షకులు ఉన్నంతకాలం పైరసీ అనే భూతం వెంటాడుతూనే ఉంటుంది. ముఖ్యంగా తెలుగు సినీ పరిశ్రమను వణికిస్తున్న అలాంటి పైరసీ వెబ్సైట్లు ఐబొమ్మ ఒకటి. ఈ పేరు ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. కొత్త సినిమా థియేటర్లో విడుదలైన కొద్ది గంటల్లోనే లేదా ఓటీటీలోకి వచ్చిన మరుక్షణమే హై క్వాలిటీ ప్రింట్తో ఈ సైట్లో ఉచితంగా అందుబాటులోకి వస్తుంది. ఈ ఉచిత వినోదం తెలుగు సినిమా నిర్మాతలకు వేల కోట్ల నష్టం తెస్తోంది. మూవీ రూల్స్, ఐబొమ్మ లాంటి సైట్స్ కేవలం సినిమాలను అప్లోడ్ చేసే వేదికలు మాత్రమే కాదు, దీని వెనుక ఒక పకడ్బందీ వ్యవస్థ ఉందని, అంతర్జాతీయ నెట్వర్క్ పనిచేస్తోందని సైబర్ క్రైమ్ పోలీసులు చెబుతున్నారు. పైరసీ వల్ల తెలుగు సినిమా పరిశ్రమకు వేల కోట్ల నష్టం వాటిల్లిందని అంచనా వేస్తున్నారు. ఒక్క 2024లోనే పైరసీ వల్ల తెలుగు చిత్ర పరిశ్రమకు 3,700 కోట్ల భారీ నష్టం వాటిందని చెబుతున్నారు. భారీ బడ్జెట్ చిత్రాలు, పాన్ ఇండియా చిత్రాలకు ఓటీటీ, శాటిలైట్ హక్కుల ద్వారా కొంతమేర నష్టం తగ్గినా పైరసీ వల్ల అత్యధికంగా నష్టపోతున్నది మాత్రం చిన్న సినిమాలే. పలు సందర్భాల్లో చిన్న నిర్మాతలు, దర్శకులు వెలుబుచ్చిన ఆవేదన దీనికి అద్దం పడుతోంది. మా కలలను, మా పెట్టుబడిని పైరసీ చంపేస్తోంది. మా పెట్టుబడిలో ఒక్క పైసా కూడా తిరిగి రావడం లేదు. ఇది ఇలాగే కొనసాగుతూ ఉంటే మరో సినిమా ఎలా తీయగలం అని చిన్న నిర్మాతలు, దర్శకులు ప్రశ్నిస్తున్నారు. థియేటర్ల ద్వారా పెట్టుబడిలో కొంతైనా రాబట్టుకోవాలని చూసే చిన్న నిర్మాతల ఆశలపై ఐబొమ్మ నీళ్లు చల్లుతుందనడంలో సందేహం లేదు. అలాగే పైరసీ అనేది థియేటర్ల ఆదాయంతో పాటు ఓటీటీ రెవెన్యూను సైతం దెబ్బతీస్తోంది. థియేటర్లో విడుదలతో పాటు ఓటీటీల ఆదాయానికి ఐబొమ్మ లాంటి సైట్లు గండి కొడుతున్నాయి. తెలుగు ఫిల్మ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్, టీఎఫ్సీసీ ఫిర్యాదు మేరకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఐబొమ్మతో సహా 65కు పైగా పైరసీ వెబ్సైట్లపై దర్యాప్తును ముమ్మరం చేశారు. ఐబొమ్మపై దృష్టి సారించిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ నెట్వర్క్లో భాగమైన కొందరు ఏజెంట్లను అదుపులోకి తీసుకున్నారు. దాని నిర్వాహకులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ పైరసీ రాకెట్ హైదరాబాద్తో పాటు దుబాయ్, నెదర్లాండ్ వంటి విదేశీ ప్రాంతాల నుంచి పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. పైరసీ ముఠా కొన్ని ప్రత్యేకమైన బృందాలుగా ఏర్పడి రికార్డింగ్, ఎడిటింగ్, అప్లోడింగ్, మానిటైజేషన్ చేస్తున్నట్లు వెల్లడించారు. ఐబొమ్మ లాంటి పైరసీ సైట్లు తమ డొమైన్లను తరచూ మార్చడం, సర్వర్లు విదేశాల్లో ఉండడం వల్ల వాటిని శాశ్వతంగా మూసిపోయడం పోలీసులకు, పైరసీ సెల్స్కి పెద్ద సవాలుగా మారింది. ఒక డొమైన్ని బ్లాక్ చేస్తే కొద్ది రోజుల్లోనే అది కొత్త పేరుతో, కొత్త లింక్తో మళ్లీ ప్రత్యక్షమవుతుంది. ఇంటర్నెట్ ప్రపంచంలో ఇదొక అంతు చిక్కని చేజింగ్ గేమ్గా మారిపోయింది. పైరసీని పూర్తిగా రూపుమాపడం కష్టమే అయినా సినీ పరిశ్రమ, ప్రభుత్వం, ప్రేక్షకులు కలిసి పోరాడాల్సిన అవసరం ఉంది. అయితే ముఖ్యంగా మారాల్సింది ప్రేక్షకులే. పైరసీ లింక్లను ప్రోత్సహించకుండా నాణ్యమైన వినోదం కావాలంటే థియేటర్లలో చూడడం, చట్టబద్ధమైన ఓటీటీ వేదికలను అనుసరించడం ఒక్కటే ఈ భూతం నుంచి తెలుగు సినిమాను రక్షించే మార్గం. వేల మంది కళాకారులు, సాంకేతిక నిపుణుల కష్టం, కళలకు ప్రతిరూపమైన సినిమాను పైరసీ కోరల నుంచి కాపాడుకోవాల్సిన బాధ్యత కేవలం పోలీసుల మీదే కాదు, ప్రజల మీద కూడా ఉంది.